హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆలూని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసేసుకొని పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో తాలింపు దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేసేసుకొని పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. ఇది మగ్గేలోపు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ శనగపిండి, అలాగే ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి ఆలునంతా బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. ఆలు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా వేసేసుకున్నాక కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఒక్కసారి మూత తీసేసేసి ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసేసేసుకొని స్టవ్ ఆపేసేసి బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, ఆలూ ఫ్రై రెడీ అన్నమాట. ఈ సైడ్ డిష్గా పప్పుచారు, రసం, సాంబార్లోకి, చపాతీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.